ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసము నిర్దిష్టంగా బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్య కోసం బడ్జెట్ ఎంత శాతం పెడుతున్నాడు? కొఠారి కమిషన్లు కానీ ముఖ్యంగా ఏం చెప్తున్నాయి? విద్య కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే 15% పెడతామని చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. 6 నుంచి 7% వరకు కూడా బడ్జెట్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. నేను అంటున్నా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ పెట్టాలి. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసము కొత్త హాస్టళ్ల నిర్మాణం జరగాలి. అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఏమంటున్నాము, పీజీ చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు. ఉస్మానియాలో స్కాలర్షిప్స్ లేవు. డబుల్ పీజీ చేసిన విద్యార్థికి స్కాలర్షిప్స్ కూడా వస్తలేవు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు హాస్టల్ వసతి కూడా ఇవ్వట్లేదు. అంటే పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలి, డబుల్ పీజీ చేసిన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వాళ్ళకి హాస్టల్ అవకాశం కల్పించాలి. అట్ ద సేమ్ టైం పిహెచ్డి స్కాలర్లకు కూడా ఫెలోషిప్స్ లేవు. ఫెలోషిప్స్ కల్పించాలి. ముఖ్యంగా ఏంటి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులకు చదువుకోవడానికి కనీసం ఈ అవకాశాలు లేకుండా, చదువుకోవడానికి ఫెలోషిప్స్ స్కాలర్షిప్స్ లేకుండా ఎట్లా చదువుకుంటారు? నేను అంటున్నా ఈ సందర్భంగా. కాబట్టి నిర్దిష్టంగా స్కాలర్షిప్స్ని ఫెలోషిప్స్ని ఇవ్వడం కోసం ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తాడు అనేది ఎదురు చూస్తున్నాం మేము ఉస్మానియా విద్యార్థులుగా. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తా ఉన్నామంటే, ఉస్మానియాను కొంతమంది ప్రొఫెసర్లు కానీ విద్యార్థులు కానీ ఏమంటున్నారు, ఉస్మానియాను క్లోజ్డ్ క్యాంపస్గా చేయాలంటున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన గడ్డ మీద ఇదేమన్నా సెంట్రల్ యూనివర్సిటీయా క్లోజ్డ్ క్యాంపస్ చేయడం కోసం? సెంట్రల్ యూనివర్సిటీస్ కావు కదా, ఇది స్టేట్ యూనివర్సిటీస్. తెలంగాణ ఉద్యమం జరిగిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అకాడమిక్ వాతావరణం ఉండాలి, చదువుకునే వాతావరణం ఉండాలి. మేము దీన్ని గౌరవిస్తాం సార్. అట్ ద సేమ్ టైం ప్రశ్నించే గొంతుకను తుంచివేయాలనే ప్రయత్నాలు ఏ ప్రభుత్వం చేయొద్దు. అది కాంగ్రెస్ అయినా, గతంలో టీఆర్ఎస్ అయినా, ఇంకే ప్రభుత్వం అయినా కూడా స్పందించే హృదయం, చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఉస్మానియా స్పందిస్తుంది. ఇప్పుడు ఆంధ్రులు దోసుకుంటుర్రు, దోపిడీదారులు, వాళ్ళు తెలంగాణ రావాలి, నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడింది ఉస్మానియా యూనివర్సిటీ. ఎందుకు కొట్లాడింది? తెలంగాణ వస్తే మాకు ఏమొస్తాయి? ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నియామకాలు వస్తాయి అని కొట్లాడారు. మరి అట్లాంటప్పుడు కొట్లాడిన నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి, చాలామంది వ్యక్తులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చినాయి. మరి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు ప్రొఫెసర్లు కానీ విద్యార్థులు కానీ కొంతమంది క్లోజ్డ్ క్యాంపస్ చేయాలా, బయట వాళ్ళను రానియొద్దు. మేము కూడా దాన్ని బయట వాళ్ళని రానియొద్దు అని మేమేమంటలేము. కానీ తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి గడ్డ మీద, విశాలమైనటువంటి గడ్డ మీద దాన్ని ప్రజాస్వామీకరించబడ్డటువంటి ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ గొంతును నొక్కేయాలనేటువంటి ప్రయత్నాలు. ఉస్మానియా అందరికి ఎవరు తల్లి లాంటిది, ఉస్మానియా యూనివర్సిటీ తల్లి లాంటిదండి. దాన్ని ఊపిరి తీయాలని చూస్తే ఊరుకోమంటున్నాం. ఓకేనా? మరి కొత్త జీవాలు తీసుకొచ్చి అంటే విద్యార్థి నాయకులను అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళను నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లనే చేస్తే మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు విద్యార్థులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందంటేనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని అర్థమవుతుంది కదా, క్లియర్గా అర్థమవుతున్నది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ మీద రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కొత్త హాస్టల్ని కట్టండి, స్కాలర్షిప్స్ ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, మెస్ బకాయిలు ఉన్నాయి వాటిని అవి చేయండి, మెస్ బిల్ ఎక్కువ రానియకుండా చూడండి, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పియండి, నోటిఫికేషన్స్ ఇవ్వండి, పిహెచ్డి అనంతరము వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పియండి. ప్రధానంగా ఇవే సమస్యలు కదా. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఉస్మానియాను అంటే ఆకలి అవుతున్నాను ఒక బాధ, కడుపు నిన్నోడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆకలి అయ్యేటోడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఖాళీ కడుపుతోటి బువ్వలేక విద్యార్థులకు చదువుకోవడానికి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒకవైపు, కాలోజీ అన్నాడుగా, అన్న ప్రాచులు ఒక చోట, ఆకలి మంటలు మరొక చోట, అలసిన దేహాలు ఒక చోట, అంశ తూలికలు మరొక చోట అన్నాడు. పోయి విద్యార్థులు ఆకలి మంటల ప్రజల వైపు నిలబడుతున్నారు. కడుపు నిన్నోళ్ళది ఒక మాట, ఆకలి మీద ఉన్నోళ్ళది ఒక మాట. నేను ఆకలి మీద ఉండే ప్రజల వైపు నేను మాట్లాడుతున్నా, ఆకలి మీద ఉండే విద్యార్థుల ప్రజల వైపు నేను మాట్లాడుతున్నా, సమస్యతోటి ఇబ్బంది పడుతున్న ప్రజల వైపు నేను విద్యార్థుల వైపు నేను మాట్లాడుతున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకు మేము రాకను స్వాగతిస్తున్నాం. మీరు వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఉస్మానియాను అభివృద్ధి చేసేందుకు, అకాడమిక్ వాతావరణం పెంపొందించేందుకు బడ్జెట్ పెట్టండి తప్ప క్లోజ్డ్ క్యాంపస్ చేసి విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద అణచివేసే కుట్రలు చేయొద్దని చెప్పేసి, అది ప్రొఫెసర్లు చేసినా, ఇంకెవరు చేసినా, యూనివర్సిటీ యంత్రాంగం చేసినా
విద్యార్థులు తిరగబడతారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంటే ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి చూస్తూ ఉన్నామన్న. దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ విద్యార్థుల పక్షాన అసలు ఏం చేయబోతున్నారు, ఎలాంటి స్పందన చూపిస్తబోతా ఉన్నారు ఈ ఎన్నికల్లో? ఎస్, అంటే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తాము, టీఆర్ఎస్ ప్రభుత్వము అది చేయలేకపోయింది ఉద్యోగాలు కల్పించడంలో. అరే మేము ఇస్తాం, మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ మర్చిపోయింది విద్యార్థులు, గాలికి వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. నోటిఫికేషన్ లేవు, పారదర్శకంగా లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2లలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ లేదు. పోస్ట్ పోన్ చేయండి అన్నప్పుడు లాఠీచార్జ్ జరిగింది. ఓకేనా, రిక్రూట్మెంట్ మొత్తం ఆగిపోయిందండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇవి ఆధిపత్య వర్గాల పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు. ఎస్సీ బీసీ మైనార్టీలకు వాళ్ళ బతుకులు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. వాళ్ళ బతుకులు మారతలేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ వాళ్ళకు సంక్షేమ పథకాలు అందేటట్లు చూస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ పథకాలు అందేటట్లు చేస్తున్నాయి. మరి బహుజనులు ఏం కావాలి ఈ సందర్భంగా అడుగుతున్నారు. టీఆర్ఎస్లు ఉంటే పథకాలు వస్తాయా, కాంగ్రెస్లు ఉంటే పథకాలు వస్తాయా, బీజేపీలు ఉంటే వస్తాయా? ఎంత దౌర్భాగ్యం అండి. ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేయడం అనమాట దీన్ని. కాబట్టి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడంలో విఫలమైంది, ఫెలోషిప్స్ ఇవ్వడంలో విఫలమైంది. ఇప్పటి నుంచి అయినా విధానాల్ని మార్చుకోమంటున్నాం. విధానాల్ని మార్చుకొని విద్యార్థులకు అనుకూలంగా నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా, జీవితాలు బాగుపడే విధంగా, ఏ పార్టీ అయినా కూడా పథకాలు అందరికీ చేరే విధంగా పారదర్శకమైన వ్యవస్థను నిర్మించేందుకు ఇట్లాంటి వ్యవస్థ కావాలిగా. ఉస్మానియా విద్యార్థులు అడిగేది అదే కదా. నేను ఒక పిహెచ్డి స్కాలర్నండి. మన ఛానల్ ద్వారా ఏమడుగుతున్నాం ఒక స్కాలర్గా అంటే పారదర్శకమైనటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ జరగాలంట. దీనికి ప్రభుత్వము మంచి చేస్తే మేము అందరం మంచిగా సపోర్ట్ చేస్తాం.